భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఎమ్మెల్యే వనమకు అనుకూలంగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం ప్రజాస్వామ్య విజయమని, కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలు విజయమని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వనమ సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై కొత్తగూడెం నియోజకవర్గం యావత్తు హర్షాతిరేకలు వ్యక్తం అవుతున్నాయి. అనంతరం సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే వనమాల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు మంతపూరి రాజుగౌడ్, ఎస్బీఆర్కే ఆచార్యులు మహిపతి రామలింగం, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మల్లెల శ్రీరామ్మూర్తి, కొత్వాల సత్యనారాయణ, ముత్యాల ప్రవీణ్, కాల్వ ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సంబురాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు సుప్రీంకోర్టులో మన ప్రియతమ శాసనసభ్యులు పేద బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి వనమ వెంకటేశ్వరరావు గారికి మద్దతుగా అనుకూలంగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. దీనికి గాను పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాల్లోని టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ముక్త కంఠంతో వనమ గారు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ రోడ్ల మీదకి వచ్చి అందరూ కూడా సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యం బద్ధంగా కోర్టు తీర్పు అందరికీ కూడా గొడ్డలి పెట్టయింది. అప్రజాస్వామికంగా అధికారం చేపడదామని దొడ్డిదారిన వచ్చిన ఒక మాజీ ప్రజాప్రతినిధికి గొడ్డలి పెట్టయింది. ఆయనకు ఇక్కడ కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు మనోధైర్యం కోల్పోకుండా అందరూ కూడా ఏదైతే మన శాసనసభ్యుడు వనమ వెంకటేశ్వరరావు గారు ప్రజాస్వామ్యబద్ధంగా కోర్టులో గెలిచారో వారు మళ్ళీ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు పాల్గొని యథావిధిగా జరుగుతాయి. ఇదందరికీ కూడా శుభ పరిణామాన్ని తెలియజేస్తూ అందరూ కూడా కొత్తగూడెం నియోజకవర్గంలో గత వారం 10 రోజులుగా పట్టిన గ్రహణం ఈరోజు మొత్తం నియోజకవర్గ ప్రజలకు విడింది. నాయకత్వం